అబద్ధాలు అడగరా బండడా, నీకంటే ఎక్కువసేపు నేనే ఉన్నాను వాటర్లో. నేను 1 minute వరకు ఉన్నాను తెలుసా. నువ్వు నాకంటే ముందు లేచిపోయావు, నేను వినాలి. ఒరే పొట్టోడా, అబద్ధాలు ఆడటానికి కూడా అంతు పంతు ఉంటదిరా బాబు. నేనే నీకంటే ఎక్కువసేపు ఉన్నాను, నేనే విన్నా. అబ్బబ్బబ్బా రే, ఇద్దరు ఒకేసారి లేచారని చెప్పేసి చెప్తున్నాను కదరా, అయినా కూడా గొడవ పడుతున్నారేంటి? అరే ఏంట్రా బాబు వీళ్ళ ఎప్పుడు చూసినా కూడా మంచిగా స్విమ్మింగ్ చూద్దామంటే ఇలా గొడవ పడుతూనే ఉంటారు. చా, బొత్తిగా కామన్ సెన్స్ ఉండట్లేదు వీళ్ళకి. పోస్ట్ 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 పోస్ట్. సరే సరే, స్నానం చేసిన చాలు కానీ ఒకసారి బయటికి రండి. ఎవరో పోస్ట్ పోస్ట్ అని చెప్పేసి అరుస్తున్నారు. అయినా ఈ టైంలో పోస్ట్ ఏంటి నాకు అర్థం కాక అడుగుతున్నాను. టైం వచ్చేసి దగ్గర దగ్గర ఒక 12 లేకపోతే 11:30 అవుతుంది కదా. ఇంకా 11:30 అక్కడ కూర్చుంది అనుకుంటున్నావు ఏంటి వాస్మయ్య? 12:30 అవుతుంది టైము. ఓరి నాయనో, 12:30కి పోస్ట్ ఏంట్రా బాబు, నాకు చూస్తూ వచ్చేస్తాందిరా నాయనో. ఆగరా డోరేమాన్, దీనికి భయపడాల్సిన పని ఏముంది? ఒకసారి వెళ్ళి చూద్దాం. ఈ టైంలో వచ్చిందంటే ఎప్పుడో ఇవ్వాల్సింది ఇప్పుడు ఇచ్చినట్టున్నాడు. ఒక్క నిమిషం. ఓకే, ఇక్కడే ఉందా? రే, నాకు తెలిసినంత వరకు ఇందులో ఏదో ఒక లెటర్ ఉందేమో అని చెప్పేసి అనుకుంటున్నాను. ఒకసారి తీసి చూడరా సించాన్. హే హుర్రే వాస్మయ్య, నువ్వు చెప్పిన విధంగానే ఒక లెటర్ ఇదే. ఒక్క నిమిషం ఆగా, ఎవరి దగ్గర నుంచి వచ్చింది ఇదే? అరే వాస్మయ్య, ఇది ఒక అమ్మాయి దగ్గర నుంచి వచ్చింది. అమ్మాయి దగ్గర నుంచి వచ్చింది, అది కూడా నీకే. ఏంట్రా సించాన్, ఏం మాట్లాడుతున్నావు? అమ్మాయి దగ్గర నుంచి నాకు లెటర్ వచ్చిందా? ఇంతకీ ఎవర్రా అది? వాస్మయ్య, ఏంటి అలా నవ్వుతున్నావు? అమ్మాయి గురించి చెప్పగానే మంచి స్మైల్ వచ్చేసింది. రే, ముందా లెటర్ ఏంటో చదవమనరా బాబు. మీరేంట్రా ఇలా తయారయ్యారు? రే షించాన్, లెటర్ ఒకసారి చదువు. సరే వాస్మయ్య, ఇప్పుడే చదువుతాను. ఎక్కడి నుంచి లెటర్ వచ్చిందంటే, అరే మన లాస్ట్ సెంటర్సే. అంటే అమ్మాయిది ఎక్కడే. అవునా, అమ్మాయిది ఎక్కడేనా? సరే గాని అమ్మాయి పేరేంటి? ఆహా వాస్మయ్య, ఫుల్ గాబర పడిపోతున్నావు కదా. సరే ఇప్పుడే చదువుతాను ఆగు. ఫ్రమ్ శ్రీవల్లి. శ్రీవల్లి చూపే బంగారమయని, శ్రీవల్లి మాటి మాణిక్యమయని, చూపే బంగారమయని శ్రీవల్లి. రే షించాన్, ఈ పాట కనుక పుష్ప అన్న వింటే తంతాడ్రా నిన్ను. ముందు లెటర్ చదువు. ఓకే ఓకే, ఏమని రాసుందంటే, ప్రియమైన వాసు, నేను చిన్నప్పటి నుంచి నిన్ను గమనిస్తూనే ఉన్నాను. నువ్వంటే నాకు ఎంతో ఇష్టం. అందుకని నిన్ను పెళ్లి చేసుకుందామని అనుకుంటున్నా. కానీ ఈ సమయంలోనే ఈ విషయం చెప్పడానికి గల కారణం, నా ఇంట్లో నాకు పెళ్లి చేద్దామని చూస్తున్నారు. అందుకనే నిన్ను ఎలా అయినా సరే పెళ్లి చేసుకుందామని ఈ సమయంలో నీకు ఈ పోస్ట్ పంపించాను. నా వల్ల నీకు ఏమైనా ఇబ్బంది జరిగినట్లయితే నన్ను క్షమించు వాసు. ఇదే నేను చెప్పాల్సిన సమయం. ఇప్పుడు కూడా చెప్పకపోతే ఇంకా నా బతుకు వేస్ట్. అందుకనే ఇప్పుడు చెప్పాల్సి వచ్చింది. ప్లీజ్, నేను ఇప్పుడు ఒక లొకేషన్ అందులో పెట్టాను. ఆ యొక్క లొకేషన్ వచ్చేసి ముందే చెప్పాను కదా, హాంటెడ్ హౌస్. ఆ ప్రదేశానికైతే నువ్వు రావాల్సి ఉంటుంది. ప్లీజ్, నువ్వు ఖచ్చితంగా రావాలి. రాకపోతే నేను బతకలేను. ఇదే నాకు చివరి అవకాశం. మా వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి ఈ హాంటెడ్ హౌస్ తప్ప ఇంకొక దారి దొరకలేదు. అందుకనే ఇక్కడ ఉన్నాను. ఇట్లు మీ శ్రీవల్లి. ప్లీజ్ వాసు, నా కోసం నువ్వు వస్తావని పడిగాపులు కాస్తూ వేచి చూస్తున్నాను. ప్లీజ్ కమ్. వాస్మయ్య చూడు, పాపం మన శ్రీవల్లదున ఎంత కష్టం వచ్చిందో చూసావా? అయ్యో, నీకోసం ఒక హాంటెడ్ అసలు ఉందని చెప్పేసి అంటుంది. పద, మనమైతే లేట్ చేయకుండా వెళ్దాం. ఎంత బాధలో ఉందో మరి. చిన్నప్పటి నుంచి నిన్నే చూస్తూ ఉందంట. ఎంతకంటే నీకు ఏం కావాలి వాస్మయ్య? నువ్వైతే ఎలా అయినా ఒక మంచి అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావు కదా, ఇదే మంచి సమయం. వెళ్దాం పద. అవును వాస్మయ్య, ఒకసారి వెళ్దాం. అంత మంచి అక్కని నేను చూద్దామని అనుకుంటున్నాను. ప్లీజ్ ఒకసారి వెళ్దాం పదా. ఏంటి ఎందాక నుంచి వెళ్దాం వెళ్దాం అని చెప్పేసి అంటుంటే ఏదో గొప్ప అయిపోతున్నావు. వెళ్దాం వాస్మయ్య, ప్లీజ్ ఒకసారి వెళ్ళి చూడాలని ఉంది నాకు కూడాను. రే రే రే, నేను ఒక్క మాట కూడా మాట్లాడలేదురా. మీరే వాగుతూ ఉన్నారు, అందుకని నేను ఇంకేం మాట్లాడతాను. నాకు కూడా వెళ్ళాలనే ఉంది. మీరు అలా వాగుతూ ఉన్నారు కాబట్టి నేను కామ్గా ఉన్నాను అంతే. అవును కదా, సారీ వాస్మయ్య, క్షమించనండి. ఓకే ఓకేలే, ఇప్పుడు క్షమించడం ఏముంది కానీ మనమైతే ముందు అక్కడికి వెళ్ళాలి. గాయస్ చూసారు కదా, మన చిన్నప్పటి నుంచి ఒక అమ్మాయి నన్ను చూస్తూనే ఉందంట. నాకే చాలా
ఎగ్జైటింగ్ గా ఉంది. అసలు నేను నమ్మలేకపోతున్నాను. ఆ అమ్మాయి భయపడి మనకైతే ఇన్ని సంవత్సరాలు చెప్పకుండా అలా ఉందంట. కానీ ఇప్పుడు సమయం వచ్చింది కాబట్టి చెప్పానని చెప్పేసి అంటుంది. సరే మరి ఆ అమ్మాయి ఎలా ఉంటుందో మనమైతే చూద్దాం. లెట్స్ గో. వామ్మో, ఏంటి వాస్మయ్య, ఇది హాంటెడ్ హౌసేనా అసలు? దానికి మించుందే, చాలా అంటే చాలా భయంకరంగా ఉంది. ఈ అక్క లోపలికి ఎలా వెళ్ళింది నాకైతే అసలు అర్థం కావట్లేదు. వాస్మయ్య, నిజంగా నిన్ను పిలిచింది ఆ అమ్మాయి అంటావా? నాకెందుకో కొంచెం డౌట్ వేస్తుంది. కదా, నాకు కూడా అదే డౌట్ వచ్చిందిరా బండడా. కానీ నేను అక్కడ చెప్పలేదు. ఎందుకో తెలుసా, మన వాస్మయ్య మళ్ళీ ఫీల్ అవుతాడేమో అని చెప్పేసి. వాస్మయ్య, లోపల నీకు ఒక దయ్యం పిలుస్తున్నట్టుంది. దయ్యమా? ఏం మాట్లాడుతున్నారా మీరు? ఏంటి వాస్మయ్య, దయ్యం అని బెక్తున్నావు? ఏమైంది నీకో? భయం వేస్తుందా? ఎవరికి? నాకా? భయం లేదు, తొక్కలేదు. మీరేదేదో మాట్లాడుతున్నారని చెప్పేసి నేను దానికి బెక్కానంతే. దానికి మించి ఏం లేదురా బాబు. నాకంటే అసలు భయం అనేదే తెలీదు, అర్థమవుతుందా? చూడరా బండడా, బయటకు మాత్రం ఇలా చెప్తున్నాడు కానీ లోపల మాత్రం భయంతో సస్తున్నాడు మన వాస్మయ్య. రే రే రే, నువ్వు మాట్లాడిందంతా నాకు వినబడింది. మనసులో మాట్లాడుకోలేదురా, బయటకు వదిలేసావు అంతా. అవునా? సారీ వాస్మయ్య, నీకు వినబడాలని చెప్పేసి నేను బయటకు అన్నాను. సరే సరేలేరా బాబు. శ్రీవల్లి, శ్రీవల్లి, వచ్చేసాను. మీ వాసు వచ్చేసాడు. ఎక్కడున్నావు? ఏంట్రా ఇదే? శ్రీవల్లిని పిలిస్తే డోర్ అలా పడింది. వామ్మో, అరే ఓపెన్ కూడా అవ్వట్లేదేంటి? గేమ్ స్టార్ట్ అయిపోయింది. వాస్మయ్య, చెప్పాను కదా, లోపల ఉన్నది శ్రీలీల కాదు, శ్రీవల్లి కాదు, లోపల ఉన్నది దయ్యం. మనం ఇంకా బయటికి వెళ్ళలేం. రే, నీకు దండం పెడతాన్రా, దయ్యమని మాత్రం అనకరా. నా ఆశలన్నీ అడియాసలు అయిపోతాయి. అదేదో గాలికి వచ్చిందంతే. శ్రీవల్లి, ఎక్కడున్నావు? ఇదిగో వాసు, ఇక్కడ వాష్రూమ్ లో బ్రష్ చేస్తున్నాను. ఏంటి వాష్రూమ్ లో బ్రష్? అరే, ఎక్కడ కనబడలేదు. వాష్రూమ్ లో ఉన్నా అని చెప్పేసి అన్నావు కదా. ఇప్పుడే వాష్రూమ్ నుంచి వచ్చేసాను. ఇదిగో ఈ కుర్చీ దగ్గర ఉన్నాను నేను. ఏంటి, కుర్చీ దగ్గర ఉన్నావా? ఎక్కడమ్మ తల్లి నువ్వు కుర్చీ దగ్గర ఉన్నదే? నాకెక్కడ కనబడట్లేదు. నువ్వు జోకులు చేయకు శ్రీవల్లి, ప్లీజ్. ఇప్పటికే వీళ్ళు భయపెట్టేస్తున్నారు. నువ్వు కూడా నన్ను భయపెడతావా ఏంటి? అయినా కూడా నేనేం భయపడలే. ఎక్కడున్నావు మర్యాదగా చెప్పు. ఇదిగో వాసు, పైనే ఉన్నాను. కనబడట్లేదా? రా రా రా, పైకి రా. మెట్లు మీదుగా పైకి వచ్చావంటే కనబడతాను. అరే, నువ్వే కిందకి రావచ్చు కదా. నన్ను పైకి రమ్మంటున్నావు. ఎక్కడున్నానంటున్నావు, అక్కడున్నానంటున్నావు. ఎక్కడున్నావు అసలు నువ్వు? రే షించాన్, మీకేమైనా కనబడితే చెప్పండి రా బాబు. వామ్మో, అమ్మ బాబాయ్, నడ్డిరిగిందిరా బాబు. అమ్మా, ఈ 2 రోజులు నాకు రెస్ట్ కావాలరా. రే బండడా, చూడరా బాబు, మనం ఎలా పడిపోయామో. అయినా ఎలా వచ్చావురా బయటికి? ఎవరో పట్టుకొని ఈసిరేసినట్టు అనిపించింది నాకు. నాకు కూడా అలానే అనిపించిందిరా. వెనక నుంచి నిన్ను నన్ను పట్టుకుని ఒకేసారి పైకి విసిరేశారా బాబు. మనల్ని ఈసురుతారా? ఎవర్రాదే? ఓయ్, ఎవరితే నువ్వు? మా ఇద్దరిని కాళ్ళ పట్టుకుని ఈసురుతావా నువ్వు? నువ్వు నా కళ్ళ ముందుకి వచ్చావంటే నీ చెవులు పట్టుకుని పైకి తెస్తాను, అర్థమవుతుందా? మర్యాదగా నాకు కళ్ళు ఎదురుగా కనిపించో. అమ్మ బాబోయ్, నడ్డి ఎరిగిందిరా డోరేమా. నాకు చాలా దారుణంగా తగిలేసింది దెబ్బ. నాకు కూడా రా బాబు. సరే, ఒకసారి డోర్ ఓపెన్ చేయరా సించాన్, లోపలికి వెళ్దాం. మన వాస్మా ఏం చేస్తున్నాడు ఏంటో, మన గురించి పట్టించుకున్నాడో లేదో అసలు. ఎక్కడ శ్రీవల్లి, ఎక్కడున్నావు నువ్వు? అటు ఇటు ఇటు అటు తిప్పిస్తూనే ఉన్నావు, కానీ నువ్వు మాత్రం కనబడట్లేదు. ప్లీజ్ చెప్పవమ్మా తల్లి, ఎక్కడున్నావు నువ్వు? ఇదిగా వాసు, మెట్ల ముందున్నటువంటి ఇంకొక రూమ్ లో ఉన్నాను. రా రా, కనిపెట్టు. అమ్మా తల్లి, ఈ ఆటలు ఎందుకు చెప్పు? అవతల మీ పేరెంట్స్ వచ్చేయగలరు. చాలా అంటే చాలా ప్రాబ్లం అవుతుంది తర్వాత నీకే, అర్థమవుతుందా? అందుకని నాకు కళ్ళెదురుగా కనిపిస్తే నీకే బెటర్. దగ్గరకు వచ్చేసా వాసు, ఈ పక్క రూమ్ లోనే ఉన్నాను. రా, లోపలికి రా. ఇప్పుడు గనక నువ్వు ఈ లోపల లేకపోయినట్లయితే నేను రిటర్న్ వెళ్ళిపోతాను, అర్థమవుతుందా? అరే, ఎవరబ్బా ఇక్కడ డ్యాన్స్ చేస్తున్నారు? ఒక్క నిమిషం. నో వే, ఎవరు? అరే, చూడడానికి సెర్బియన్ డాన్సింగ్ లేడీలా ఉందేంటి? రా వాసు రా, చిన్నప్పటి నుంచి నిన్ను పెళ్లి చేసుకుందామని చూస్తున్నాను. రా, మనిద్దరం పెళ్లి చేసుకుందాం. ఒక బుల్లోడిని తీసుకొద్దాం ఈ ప్రపంచంలోకి. రా వాసు రా, నీకోసం పడిగాపులుగా ఎదురు చూస్తున్నాను. నువ్వు వచ్చావంటే ఇద్దరం పెళ్లి చేసుకొని, నేను సెర్బియన్ డాన్సింగ్ లేడీలా, నువ్వు సెర్బియన్ డాన్సింగ్ వాసులా, మొత్తం ఇద్దరం ఈ లోకాన్నే ఏలుదాం. వామ్మో, ఇది దయ్యమా? అంటే షించాను డోరేమా చెప్పింది నిజమే.
ఓలే సెర్బియన్ డాన్సింగ్ లేడీ, ఎంత పని చేసావే బాబు. ఎన్నో ఆశలు పెట్టుకొని వచ్చాను, గొంతు మార్చుకొని ఒక అమ్మాయిలో ఎంత నటించావు. నటించడమేముంది వాసు, అమ్మాయిలా నటించడం అంటే గొంతు మార్చానంతే. అయినా కూడా నేను ఒకప్పుడు ఆ అమ్మాయినే కదా, ఇప్పటికీ అమ్మాయినే, కానీ దయ్యాన్నంతే. రా వాసు రా, పెళ్లి చేసుకుందాం దా. ఆపే దొంగ మోహందానా, నిన్ను నేను పెళ్లి చేసుకోవాలా? దయ్యం మోహందానా, నాకు ఇంత పెద్ద పెంట పెట్టేవేంటి? గాయస్ మనమైతే తొందరగా తప్పించుకోవాలి. అమ్మా దేవుడా ఏంట, అరే ఇక్కడ కూడా వచ్చేసింది. ఓరి నాయనో ఏంటే బాబు, నీకేం కావాలి? నేను నిన్ను పెళ్లి చేసుకోలేనా? నీకు దండం పెడతాను. నేను మగోడిని, మనిషిని, నువ్వు దయ్యానివి. నిన్నెలా నేను పెళ్లి చేసుకోగలను? నాకు అర్థం కాగలుగుతున్నాను. ఫ్రెండ్స్, దీనికి ఏమొచ్చిన మాయరోగం ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. ఇది నన్ను పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి అంటుంది. మనమైతే అర్జెంటుగా బయటికి తప్పించుకోవాలి. ఎక్కడా 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 ఒక్క దగ్గర కూడా దారి దొరకట్లేదు. అరే ఈ బయట నుంచి వెళ్ళిపోదాం, ఆగండి. ఇక్కడైతే డోర్ ఓపెన్లో ఉంది, మనమైతే ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. ఓకే. అరే ఈ ఫెన్సింగ్ మీద నుంచి దూకడానికి అవ్వట్లేదు. ఒక్క నిమిషం ఆగండి, ట్రై చేద్దాం మళ్ళీ. అరే యార్, పైకి దూకలేకపోతున్నానబ్బా. వాస్మయ్య తొందరగా బయటకు వచ్చాయి. ఆ దొంగ మొహంది మమ్మల్ని ఇద్దరిని బయటికి చేసింది, లేకపోతే నిన్ను కాపాడే వాళ్ళం మేము. సమయానికి నా గ్యాడ్జెట్లు కూడా పనిచేయట్లేదు వాస్మయ్య, నువ్వే ఏదో బయటకు వచ్చాయి. ఏంట్రా బయటకు వచ్చేది? ఇది రానివ్వట్లేదు నన్ను. ఇప్పుడు బయటికి ఎలా రావాలో కూడా నాకైతే అసలు అర్థం కావట్లేదు. ఓరి నాయనా గాయస్, ఇదైతే కంటిన్యూగా డ్యాన్స్ చేస్తూనే ఉంది. సెర్బియన్ డాన్సింగ్ లేడీ ప్లీజ్ నీకు దండం పెడతాను. అరే ఇది నా మాట వినేటట్లేదు. ఏం చేద్దాం ఏం చేద్దాం? ఒక ఐడియా వచ్చింది. సెర్బియన్ డాన్సింగ్ లేడీ, నేను చెప్పిన మాట నీకు అర్థం కావట్లేదా? నేను నిన్ను పెళ్లి చేసుకోలేను. దీన్ని ఇలా కాదబ్బా, ఒక దరు వేసి పారిపోదాం. తీసుకోవే. అమ్మయ్య మొత్తానికి కిందన పడిపోయింది. గాయస్ మనం తొందరగా బయలుదేరాలి. ఇది వచ్చేలోపు మనం వెళ్ళకపోయి. అమ్మా అరే నెత్తి పగిలిందిరా బాబు. ఈ టైంలోనే ఈ దెబ్బలు తగలాలా? ఈ సెర్బియన్ డాన్సింగ్ లేడీ, అరే ఇటు సైడ్ నుంచి అబ్బా దారి, ఇది కూడా ఇప్పుడు మర్చిపోయాను. మనమైతే సరైన రూట్ కనుక్కొని తొందరగా వెళ్ళిపోవాలి. ఏ సెర్బియన్ డాన్సింగ్ లేడీ, నువ్వు అప్పుడే రాకే బాబు. నువ్వు ఎక్కడ వచ్చేస్తావు అని చెప్పేసి చాలా భయంగా ఉంది. ఎక్కడ 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 ఎగ్జిట్ ఎక్కడా? గాయస్ మీకు ఎక్కడైనా ఎగ్జిట్ తెలిసినట్లయితే ఒకసారి కామెంట్ చేయండి. నాకైతే ఎగ్జిట్ ఎక్కడో అర్థం కావట్లేదు. అరే ఈ రూమ్ కూడా కాదు. ఓరి నాయన, ఇది వచ్చేసి ఎలా ఉందిరా బాబు, తొందరగా ఎగ్జిట్ దొరకు. అయ్యో బాబోయ్. గాయస్ ఇంకా బాయ్ బాయ్ టాటా సీయో, నేను అయిపోయేలా ఉన్నాను. అమ్మయ్య దొరికేసింది, ఎగ్జిట్ మొత్తానికి దొరికేసింది. తొందరగా పారిపోవాలి. ఓరి నాయనో, రే షిన్చాన్ డోరేమాన్, అరే ఇంకెంతసేపు ఊపుతారా చేతిలో? రండి, మొత్తానికి నేనైతే వచ్చేసాను. తొందరగా మనమైతే పారిపోవాలి. వాస్మయ్య వచ్చేసాడు. వచ్చాడంటే ఆ సెర్బియన్ డాన్సింగ్ లేడీ పని అయిపోయిందని అర్థం. ఏంటి వాస్మయ్య, దాన్ని చంపేశావా? చంపడమా తొక్క, దాన్ని చంపేంత సీన్ మనకెక్కడుందిరా? ఒక దెబ్బ కొట్టేసి పారిపోయి వచ్చేసాను నేను. ఎంత ధైర్యం రా నీకో? పోనీలే ముద్దుగా వాసు పెళ్లి చేసుకో అని చెప్పన్నా, కానీ నన్ను పెళ్లి చేసుకోవా నువ్వు? అదే కాకుండా చంప మీద కొడతావా నన్ను? చెప్తా రేపు నీకు ఏం చెయ్యాలో అదే చేస్తా. ఓరే నాయనో, అమ్మో రే, నాకు చలి జ్వరం వచ్చేసేలా ఉందిరా. అమ్మో రే, ఆ దొంగ మొహంది నన్నేంట్రా ఇలా చేసేసింది? రే తొందరగా నేనైతే పెళ్లి చేసుకోవాలరా. రేపు ఏదో ఒక సంబంధం చూసుకోవాలరా బాబు. ఎందుకంటే ఆ దయ్యం బెడద మనకు వదలాలంటే తొందరగా నేనైతే పెళ్లి చేసుకోవాలి. లేకపోతే ఆ సెర్బియన్ డాన్సింగ్ లేడీ వచ్చి పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి అంటుంది. వాస్మయ్య ఏమైంది వాస్మయ్య నీకు? చిన్న పిల్లలమై ఉండి మేమే వరకట్లేదు, నువ్వెందుకు మరి అంత దారుణంగా వరకేస్తున్నావు? రే షిన్చాన్, మనం ఆ దయ్యాన్ని కళ్ళ ముందే చూడలేదు, మన వాస్మయ్య కళ్ళెదురుగా చూశాడ్రా, అందుకని అంతలా వణుకుతున్నాడు. అది కూడా నిజమే. సరేలే, ఈరోజు ఈ వణుకైతే తగ్గేలా లేదు. సరే వాస్మయ్య, నువ్వు చెప్పిన విధంగానే రేపైతే పెళ్లి సంబంధాలకి వెళ్దాం. నిజంగానే నువ్వు పెళ్లి చేసుకోవడం చాలా బెటర్. అది ఏమైందంటే వాస్మని ఆ సెర్బియన్ డాన్సింగ్ లేడీ దయ్యం ఉంది కదా, ఆ దయ్యము చాలా అంటే చాలా భయపెట్టింది. దానికోసమే తెలుసా, వాస్మని పెళ్లి 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 అని చెప్పేసి ఒకటే భయపెట్టేసింది. అందుకనే వాస్మయ్య ఈరోజు ఎలా అయినా సరే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాడు. నువ్వే ఏదో ఒకటి చెయ్యాలి మైకిల్ మేమా. అంటే ఇప్పటికిప్పుడు పెళ్ళంటే కష్టమేనేమోరా, కానీ ఆలోచిస్తాను. ఒక పని చేద్దాం,
మా అత్తయ్య ఉన్నారా, మా అత్తయ్యల కూతురు కూడా చాలా అంటే చాలా లక్షణంగా ఉంటుంది. ఆమె దగ్గరికి వెళ్ళినట్లయితే మ్యాక్సిమం పెళ్లి చేసుకోవచ్చేమో అని నేను అనుకుంటున్నాను. ఏమంటావు? అదేదో చేసి పుణ్యం కట్టుకోరా బాబు. ఆ సెర్బియన్ డాన్సింగ్ లేడీ పెట్టిన టార్చర్కి నా మైండ్ మొత్తం డిస్టర్బ్ అయిపోయింది. ఇంకా నయం, నేను అందులో ఉండిపోయి దాన్ని పెళ్లి చేసుకోలేదు. దేవుడి దయ వల్ల బయటికైతే వచ్చేసాను. సరేరా వాసు, ఒక్క నిమిషం లైన్లో ఉండు. వాళ్ళకి ఇప్పుడే ఫోన్ చేసి చెప్తాను. నేను చెప్పానంటే వాళ్ళు కాదని చెప్పేసి ఎప్పుడు అనరు. హలో, మాయ గారు, మొన్న సంబంధం చూడమని చెప్పేసి అన్నారు కదా, ఆ సంబంధం చూశాను. అదే నా స్నేహితుడే, పక్కనే ఉంటాడు. మ్యాక్సిమం చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన వాళ్ళమే. అంటే ముందు చెప్పలేదంటే ఇప్పుడు వాడు పెళ్లి చేసుకుంటా ఇది అది అంటున్నాడు, అందుకని ఇప్పుడు చెప్పాల్సి వచ్చింది. సరే సరే, ఓకే మాయ గారు. అంటే ఇప్పుడు మేము రావచ్చా? ఒకసారి పిల్లని చూపిస్తే బాగుంటుంది కదా, అంటే మావాడు కూడా చూస్తాడు, అలానే మీరు కూడా అతన్ని చూస్తారు. ఓకే ఓకే, సరే మాయ గారు, వస్తున్నాం. ఓకే, మొత్తానికి మామగారు అయితే రమ్మని చెప్పేసి అన్నారు. రే వాసవ్, కానీ నువ్వైతే అవుట్ఫిట్ చేంజ్ చేయాల్సి ఉంటుందిరా, ఎందుకంటే మనం అక్కడికి వెళ్తున్నాం కాబట్టి కొంచెం నీట్గా కనబడాలి. నైస్, ఈ అవుట్ఫిట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడు మనమైతే నీట్గా కనబడతాం. ఓకేనా? అందరూ రెడీగా ఉన్నారు కదా? హుర్రే మైకిల్ మామా, నువ్వు మామూలుడివి కాదు. మొత్తానికి వాస్ మైకి సంబంధం చూసేశాడు. ది గ్రేటెస్ట్ మైకిల్ మామా, నువ్వు సూపర్ హీరోల కంటే సూపర్ హీరోవి. రే షించాన్, ఏంట్రా అద్దం పద్దం లేని సాంగ్లు పాడతావు? ఏదో మంచిది పాడితే బాగుంటది కానీ ఇదెందుకు నాకు? సరే లేరా, వాడి సరదా వాడిది. సరే గాని రే షించాన్, డోరేమాన్, మీరైతే ఇంటి దగ్గరికి వెళ్ళినాక అంతగా అల్లరి చేయకండి, సరేనా? ఎందుకంటే వాళ్ళు కొంచెం డీసెంట్గా ఉంటారు, అందుకని మనం కూడా డీసెంట్గా బిహేవ్ చేయాలి. ఓకేనా? ఏంటి డీసెంట్గా ఉండాలా? అమ్మ, డీసెంట్గా ఉండాలంటే చాలా కష్టం. కానీ వాసుమయ్య కోసం నేనైతే డీసెంట్గా ఉండడానికి ట్రై చేస్తాను. రేపన్నడా నువ్వు కూడా ట్రై చేయరా? షించాన్ గారు ట్రై చేద్దామన్నాడంటే అది అయిపోయినట్లే. నువ్వు పద మైకిల్ మామా. మామగారు, అత్తగారు, మీకు చెప్పిన విధంగానే అబ్బాయినైతే తీసుకొచ్చాను. ఒకసారి చూడండి అబ్బాయి ఎలా ఉన్నాడు. అబ్బాయికేం బాబు, లక్షణంగా ఉన్నాడు. అదే కదా అంకుల్ మీరు అంటారు? అవును రేపటాడా, అదే అంటారు. చాలా అంటే చాలా లక్షణంగా మంచిగా ఉన్నాడు అని అంటారు. రే షించాన్, డోరేమాన్ వాళ్ళని చెప్పనివ్వండిరా. మీరేంట్రా బాబు మధ్యలో మాట్లాడొద్దని చెప్పేసి అన్నాడు కదా వాడు. ఆ పిల్లలు చెప్పిన దాంట్లో తప్పేమీ లేదు. అబ్బాయి చూడడానికి లక్షణంగానే ఉన్నాడు. అవునండి, మీరు కరెక్ట్, లక్షణంగానే ఉన్నాడు. బట్ మన కూతురు దగ్గర పోలిస్తే కొంచెం ఒక 80% వరకు మనమైతే ఇవ్వచ్చు. ఓకే, బట్ నాట్ బ్యాడ్, గుడ్, బాగున్నాడు. అయినా కూడా వీటి గురించి తర్వాత విషయం. ముందు ఆస్తులు గీస్తులు అవి కొంచెం చెప్తే బెటర్ కదా. ఓహో, ఆస్తుల గురించి మీరు చూడక్కర్లేదు అత్తమ్మా. వాడి దగ్గర ఒక బఫెలో కార్ ఉంది, ఒక బైక్ ఉంది. అంటే నార్మల్గా వాడుకునేది వాడుకుంటాడు. కానీ ఒక పెద్ద గరాజ్లో సూపర్ కార్స్, సూపర్ బైక్స్, అలానే స్పోర్ట్స్ కార్స్ అవన్నీ ఉంటాయి. సపరేట్ గరాజ్ ఉంది, అలానే ఒక మ్యాన్షన్ ఉంది వాడి దగ్గర. ఆ మ్యాన్షన్లోనే ఉంటున్నాడు. సెపరేట్గా ఒక ఇల్లు కూడా కట్టుకున్నాడులే, కానీ ఇప్పటికొచ్చి ఎవరికి చూపించలేదు. మ్యారేజ్ అయిన తర్వాత వీళ్ళు అందులోనే ఉండొచ్చు. చాలా అంటే చాలా ఆస్తులు ఉన్నాయి వీడి దగ్గర ఆస్తి వచ్చేసి ఒక 100 కోట్ల వరకు ఉండొచ్చేమో. ఏంటి మైకిల్ మామ తప్పు లెక్కలు చెప్తున్నావు? 100 కోట్లు కాదు, 200 కోట్లు. డబ్బు గురించి పక్కన పెట్టండి, నాకు మాత్రం అబ్బాయి చాలా అంటే చాలా బాగా నచ్చాడు. అమ్మా నాన్న, నేను అతన్ని పెళ్లి చేసుకుంటాను, కాదనకండి ప్లీజ్. అదే అక్కకి నచ్చేసింది. అయ్యో సారీ అంకుల్, సారీ. గడ్డం అంకుల్ అని క్షమించండి, అనుకోకుండా గుద్దేశాను. అక్క నువ్వు సూపర్ అక్క, నీ సెలక్షన్ హైలైట్. సరే సార్, ఆఖరికి మీరేమంటారో ఒకసారి చెప్తారా? అమ్మాయికి అయితే నచ్చానని చెప్పేసి అంటుంది, మరి మీ యొక్క ఒపీనియన్ ఏంటో ఒకసారి చెప్పగలరా? ఇంకా ఒప్పుకోవడంలో ఏముంది బాబు, ఆస్తి కూడా చాలా అంటే చాలా చక్కగా ఉంది. అంత ఆస్తి ఉండడం అంటే మామూలు విషయం కాదు. అది కూడా మా అమ్మాయి దగ్గరికి వచ్చి ఇలా సంబంధం అడగడం మేము చేసుకున్న అదృష్టం. ఎవరైనా ఏ పేరెంట్స్ అయినా ఎవరైనా డబ్బున్న వాళ్ళ దగ్గరికి పంపించుదామని చూస్తారు. అందుకనే మేము ఆస్తి గురించి అడిగామంతే. నేనైతే ఇంకా అమ్మాయికి నీకిచ్చే పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ నాన్నగారండి. సరే ఏమండి, మీకు ఒక విషయం చెప్పాలి. మన ఇద్దరం గ్రీన్లాండ్ దగ్గర అయితే కలుసుకుందాం ఈరోజే. ఎందుకో తెలుసా, మన ఇద్దరం మనసు విప్పి మాట్లాడుకోవాలి కదా. ఎవరు ఏంటి, మీరేంటి, నేనేంటి అని తెలుసుకోవాలంటే ఒకసారి మాట్లాడుకోవాలి. అందుకనే గ్రీన్లాండ్ దగ్గరికి వచ్చేయండి, సరేనా?
ఓకే అక్క, నువ్వు చెప్పడమే లేటు. వాస్మయ్య అయితే వచ్చేస్తాడు, ఏం పర్వాలేదు. వాస్మయ్య, లేట్ చేయకుండా వెళ్ళి మాటలంతా దుమ్ము దులిపేయాలి నువ్వు. ఓకేనండి, అయితే అక్కడ కలుసుకుందాం, సరేనా? రే మైకేల్, షిన్చాన్, డోరేమాన్, పదండి బయలుదేరదాం. అత్తయ్య, మామయ్య అంటే మిమ్మల్ని అలా పిలొచ్చా? ఏంటి అల్లుడు గారు అంత మాట అన్నారు? మీరు కాకపోతే ఇంకెవరు పిలుస్తారు? ఓహో, మొత్తానికి మీరు కూడా కలిపేశారనమాట. సూపర్ మామగారు, మీరు ఇంత సపోర్టివ్గా ఉన్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఓకేనండి, మీరు చెప్పిన విధంగానే గ్రీన్లాండ్ దగ్గర అయితే కలుస్తాం. అరే యార్ గాయస్, నాకైతే 20 మినిట్స్ లేట్ అయిపోయిందబ్బా. ట్రాఫిక్ కొంచెం ఎక్కువ అయిపోయింది, అది కూడా ఈవినింగ్ టైంలో. కొంచెం ముందొచ్చున్నా బాగుండేది. పాపం ఆ అమ్మాయి మన కోసం ఎంతసేపు వెయిట్ చేస్తుందో ఏంటో. సర్లేండి, ఏం చేస్తాం, తప్పకుండా మనమైతే వెళ్ళాల్సిందే కదా. ఎంతసేపు వెయిట్ చేసినా కూడా మనం ఇప్పుడు సారీ తప్ప ఇంకేం చెప్పలేం. ఓకే, ఇదిగోండి అమ్మాయి అయితే ఇక్కడే ఉంది, కానీ ఎలా చెప్పాలి? సర్లేండి, చెప్పేద్దాం. సారీ అండి, 20 మినిట్స్ లేట్ అయినందుకు నన్ను క్షమించండి. మధ్యలో చాలా అంటే చాలా ట్రాఫిక్ ఉంది, అందుకనే కొంచెం లేట్ అయింది. నేను కూడా ఇప్పుడే వచ్చానండి. మీరు ఇప్పుడు ఇలా వచ్చారో లేదో దానికి ముందే ఇలా బైక్ చేసి పార్క్ చేసి కూర్చున్నాను. వెంటనే మీరు వచ్చారు, నాకు కూడా ట్రాఫిక్ లేట్ అయింది. సరే మీ బైక్ తీసుకొచ్చి నా ఎదురుగా కూర్చోండి. ఓకేనండి, ఇప్పుడు చెప్పండి విశేషాలు ఏంటో. ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం? అంటే నాకు ఇది ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ కాబట్టి కొంచెం టెన్షన్గా ఉంది. అందుకని మీరే చెప్పండి, ఏం చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలని చెప్పేసి. నాది కూడా ఇదే ఫస్ట్ టైం అండి. మీరంత వరి అవ్వాల్సిన పని లేదు, ఓపెన్గా ఉండండి. సరే, ముందు మీ నేమ్ చెప్పండి. నా నేమ్ వాసు, అంటే పూర్తి నేమ్ వాసు దేవరావు. అందరూ ఈ లాస్ సెంటర్స్లో ఫ్రాంక్లిన్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటారనమాట. అంటే ఇంతకుముందు చాలా అంటే చాలా గొప్ప పనులు చేసామనుకోండి, బట్ మీకు అంత ఐడియా ఉండదులేండి నాకు తెలిసినంత వరకు. మీకు ఒక విషయం తెలుసా అండి? ఒక 50% మీ అందరికి నేను పెళ్లి చేసుకుందామని ఫిక్స్ అయ్యాను. ఇంకొక 50% మీరు చేసేటువంటి మంచి పనులు, లాస్ సెంటర్స్కి ఏమేమి చేశారు, ఆ న్యూస్ ఛానల్లో వచ్చిన న్యూస్లు చాలా అంటే చాలా చూశానండి. అందుకనే మీకు నేను పడిపోయా. మీలాంటి వాళ్ళని ఎక్కడ చూడలేదు, అందుకనే చేసుకుంటే మీలాంటి వాళ్ళని పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయిపోయాను. నో వే, అసలు నేను నమ్మలేకపోతున్నాను. దేవుడా, ఐ కాంట్ బిలీవ్ దిస్. ఏంటి, నిజంగానే చెప్తున్నారా మీరు? నా గురించి మీరు న్యూస్ ఛానల్లో చూసారా? అంటే నా గురించి మీకు మొత్తం తెలుసా? మొత్తం తెలుసుకోవాల్సిన పని లేదండి. ఈ ఒక్క చిన్న విషయం తెలుసుకుంటే చాలు మీరు ఎంత మంచివారని చెప్పడానికి. అయినా కూడా మిమ్మల్ని అప్పుడు చూసినప్పుడే చేసుకుంటే ఇటువంటి వాడినే పెళ్లి చేసుకోవాలరా అని అనిపించింది. కానీ ఏ దేవుడి దయ వల్ల మీలాంటి వారు నా కళ్ళెదురుగా వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అండి, నేను చాలా అదృష్టవంతురాలిని. ఓహో, మీరు చాలా అంటే చాలా పెద్ద మాట్లాడేస్తున్నారండి. మీరే అదృష్టవంతురాలంటే నేను ఇంకేమవ్వాలి? ఇంత అందమైన అమ్మాయి నన్ను పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి అన్నది. అంటే నేను బాగానే ఉంటాను అనుకోండి, బట్ మీరు ఇలా చేసుకుంటాను అని చెప్పేసి అన్నందుకు నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. నేను ఈ విషయం కోసమే మెయిన్గా మాట్లాడదామని వచ్చానండి. మొత్తానికి మాట్లాడేశాను. మీరు మాట్లాడింది ఇంత తక్కువ సమయమైనా కూడా నిజంగా నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉందండి. సరే, ఇంకా నైట్ ఫెయిల్ అవుతున్నట్టుంది. అవునండి, నిజంగానే నైట్ ఫెయిల్ అయిపోతుంది. మాట్లాడుతూ అసలు టైం కూడా తెలియలేదు అనుకోండి. సర్లేండి, ఇంకా మనమైతే రేపు కలుసుకుందాం, అది కూడా మండపంలో. ఎందుకంటే మీలాంటి వాళ్ళని అంత లేట్గా పెళ్లి చేసుకోవాలని నాకు అస్సలు లేదు. రేపే ముహూర్తాలు పెట్టించి రేపే పెళ్లి చేసుకుందాం, ఓకేనా? యా, ఓకే అండి, నేను కూడా దానికోసమే చూస్తున్నాను. ఇంకా ముహూర్తాలు గీర్తాలని ఎన్నో రోజులు పెట్టుకోవడం ఎందుకు? రేపే చేసుకుంటే బెటర్ కదా, నాకు కూడా ఉన్న సమస్యలన్నీ తీరిపోతాయి. కానీ ఒక్క నిమిషం అండి, మీ పేరేంటో చెప్పలేదు ఇంకా? అవును కదా, నా పేరు చెప్పడమే మర్చిపోయారు మాటల్లో పడి. నా నేమ్ వచ్చేసి నైని. సరే అండి, మరి రేపు మండపంలో కలుసుకుందాం, ఓకేనా? జాగ్రత్తగా వెళ్ళండి. అరే యార్, ఇంత మంచి అమ్మాయా? అందం ఉందని ఒక చిన్న పొగరు కూడా లేదు. ఇంత మంచి వాళ్ళు ఎక్కడ దొరుకుతారబ్బా? నేను కూడా చాలా అంటే చాలా అదృష్టవంతుని, అందుకని ఇంత మంచి అమ్మాయి దొరికింది. గాయస్, రేపు నా యొక్క పెళ్ళికైతే ధూమ్ ధామ్ చేయడానికి రెడీగా ఉన్నారు కదా? రెడీగా ఉండాలి మరి. లెట్స్ గో. అరే యార్, అనవసరంగా ఈ సైడ్ వచ్చేసాను. ఆ సైడ్ నుంచి వెళ్ళుంటే బాగుండేది. ఏంటి, మొత్తం చీకటిగానే ఉంది ఇక్కడ. ఎక్కడ చూసినా కూడా ఒక్క స్ట్రీట్ లైట్ కూడా లేదు. ఆ ఉన్నా బాగుండేది. అరే, ఒక్క నిమిషం, ఎదురుగా ఎవరో పడిపోయి ఉన్నట్లున్నారే. దగ్గరికి వెళ్ళి చూద్దామా? వద్దులండి, మళ్ళీ ఎవరైనా అయితే ప్రాబ్లం అవుతుందేమో. కానీ పాపం, ఎవరైనా అలా పడిపోయినట్లయితే మనం హెల్ప్ చెయ్యాలి కదా. ఒకసారి చూస్తే చాలా మంచిదేమో. అయ్యయ్యో, పాపం కాళ్ళు చేతులు అలా కొట్టేసుకుంటున్నారు. ఎవరై ఉంటారు?
కాళ్ళకి ఆ రక్తం కూడా ఉంది. బహుశా ఏదో ప్రమాదం జరిగినట్లుంది. తొందరగా వెళ్ళి కాపాడాలి, లేకపోతే డాక్టర్కైనా ఫోన్ చేయాలి. హలో, ఎక్స్క్యూజ్ మీ, బాగానే ఉన్నారా మీరు? చూడటానికి ఆడవాళ్ళ ఉన్నారు. ఏమండి, మీకేం కాదు, లేవండి, అంబులెన్స్కి ఇప్పుడు ఫోన్ చేస్తున్నాను. అరే ఏంటబ్బా, ఆమె ఊగుతుంది కానీ మాట్లాడట్లేదు. మేడం మీకే, ఒక్క నిమిషం, మనం ఎదురుగా వెళ్ళి చూసినట్లయితే ఎవరనేది తెలుస్తుంది కదా. హలో, ఎక్స్క్యూజ్ మీ, మేడం మీకే వినబడుతుందా? అరే ఏంటబ్బా, ఎవరిది? వామ్మో, చూడడానికి దయ్యం మొహంలా ఉందేంటి? ఒక్కసారి దగ్గరికి వెళ్ళి, ఓరి నాయనో, ఫేస్ ఏంటబ్బా ఇంత భయంకరంగా ఉంది, చూడడానికి దయ్యంలా ఉంది. అర్జెంట్గా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి బాబోయ్. నువ్వు ఈ సైడ్ వచ్చేలా చేసింది నైని. ఎంత ధైర్యం ఉంటే నేను పెళ్లి చేసుకుందాం అనుకున్న వాడిని నువ్వు చేసుకుందామని చూస్తావా? ఈరోజు నిన్ను చంపి నీ ప్లేస్లో నేను వెళ్తాను. నేను వెళ్ళి వాడిని పెళ్లి చేసుకుంటాను. ప్లీజ్ వద్దు, నీకు హెల్ప్ చేద్దామని నేను వచ్చాను. నువ్వేంటి ఇలా చేస్తున్నావు? నీకు దండం పెడతాను, రేపు నేను పెళ్లి చేసుకోవాలి. మా అమ్మ నాన్నలు నేను లేకపోతే చాలా బాధపడతారు. ఏంటే బాధపడతారా? బాధ మరి నాకు కూడా బాధ ఉంటుంది కదా. నేను ఆ వాసుని పెళ్లి చేసుకుందాం అనుకున్నా, కానీ నువ్వు చేసుకుంటావా? అలా జరగనివ్వను. కానీ నువ్వేం బాధపడకు, నీ ప్లేస్లో నేను ఉంటాను. ఉండి వాళ్ళందరినీ నమ్మిస్తాను, సరేనా? నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. మీ అమ్మ నాన్న ఎదురుగా నీలానే ఉంటాను నేను. అలానే ఆ వాసుగాన్ని కూడా నమ్మించి జీవితాంతం ఇలానే ఉంచుతా. వస్తున్నా. నన్ను పెళ్లి చేసుకోమంటే చేసుకోనన్నావు కదా, దానివల్ల ఒక ప్రాణం పోయింది. కానీ ఇప్పుడు ఆ ప్రాణంలోకే దూరి దానిలా మారి మరీ వస్తాను. Next morning. సూపర్ వాసన, కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్స్ రా వాసు. మొత్తానికి నువ్వైతే పెళ్లి చేసుకుంటున్నందుకు మాకు ఆనందంగా ఉంది. అవునవును, నిజంగానే చాలా అంటే చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే చాలా సార్లు పెళ్లి అన్నాడు, అమ్మాయిని కలిశాడు, సంబంధాలు చూశాడు, కానీ ఒక్కటి కూడా సెట్ అవ్వలేదు. కానీ మొత్తానికి సాధించాడు వీడు. ఎస్, ఇంకా వాసన్న మనతో కళ్ళడానికి రాని కూడా రాడేమో, ఎందుకంటే ఇంకా పెళ్ళైతే అంతే కదా. డీమరడప్పియో డింబరడప్పియో డీమరడప్పియో డింబరడప్పియో వాసుమయ్యకి పెళ్ళైపోతుంది, వాసుమయ్యకి పెళ్ళైపోతుంది. పెళ్లి చేసుకుంటున్నాడు, సెర్బియన్ డాన్సింగ్ లేడీ ఏడుస్తూ కూర్చుంటుంది. రే, దానికోసం ఎత్తకరా బాబు, నీకు దండం పెడతాను. పంతులు గారు, లేట్ చేయకుండా మంత్రాలు చదవండి. నేను ఎక్కడుంటే ఎలా ఏడుస్తూ ఉంటానా? సరేనండి, ఈ బట్టాచారి చాలా అంటే చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక పెళ్లి చేస్తున్నాడు. అందుకని మీరు కొంచెం సంభావన ఎక్కువ ఇచ్చుకోవాలి. మాంగళ్యం తంతునా నేనా మమ జీవన హేతునా కంటే వద్నామి శుభతే కండీవశన దాంచటం. యాహూ, మొత్తానికి మా వాసుమాయికి పెళ్ళైపోయిందో. సూపరు. ఇక మీదట వాసుమాయి మాతో ఆడుకోవడానికి కూడా రాడేమో. ఏమంటావు వాసుమయ్య? దానికి వర్రీ అవ్వాల్సిన పని లేదు రచించాన్. అందరు అమ్మాయిలా కాదురా నైని, చాలా అంటే చాలా మంచి అమ్మాయి. అందుకని నువ్వేం వర్రీ కాకు, సరేనా? ఓకే నైని, ఇంకా బయలుదేరదామా? బాబు ఒక్క నిమిషం, ఒక్కగానొక్క కూతురు కాబట్టి జాగ్రత్తగా చూసుకోయే. అవును బాబు, అమ్మాయికి ఏమైనా కూడా మేము తట్టుకోలేం, జాగ్రత్తగా చూసుకో. ఏం మరీ కాకండి, అమ్మా నాన్న నన్ను చాలా బాగా చూసుకుంటారు. వారు ఎంత మంచారో నిన్నే అర్థమైంది కదా నాకు. ఓకే పంతులు గారు, మీకు సంభావన ఎంత కావాలంత మా వాళ్ళు ఇస్తారు, ఓకేనా? ఓకే గాయస్, మొత్తానికి మన పెళ్లి అయిపోయింది కాబట్టి ఇంకా బయలుదేరదాం. రానైని ముందొచ్చి కూర్చో. రే షించాన్ డోరేమాన్ వెనక్కి వెళ్ళిపోండి. సరేలే, ఇంకా పెళ్ళి అయిపోయింది కాబట్టి ఇవన్నైనా మాట్లాడతావులే. నువ్వు వెనక్కే కూర్చుంటాం, మేమేం ముందుకు వచ్చేంలే. ఈడొకడు ఎప్పుడు చూసినా బొంగుమూతి పెడుతూనే ఉంటాడు. నైని ఫస్ట్ టైం వచ్చిందిరా, అందుకనే కూర్చుని పెట్టాను. తర్వాత నుంచి నువ్వే కూర్చుందులే, ఎందుకు మరి అంతలా ఏడుస్తున్నావు? అది అలా అన్నావు, బాగుంది. పద, ఇప్పుడు మనమైతే హ్యాపీగా ఇంటికి వెళ్ళొచ్చు. లెట్స్ గో. The next day. ఏంటి? అవునా? ఏంట్రా షించాన్, నిజమే చెప్తున్నారా మీరు?
అవునా? లేదు లేదు, అలా జరగడానికి వీల్లేదు. ఓ మై గాడ్, అలా ఎలా జరుగుతుందబ్బా? నాకైతే అసలు నమ్మబుద్ధి కావట్లేదు. గాయస్, మనమైతే లేట్ చేయకుండా హాస్పిటల్కి వెళ్ళాలి. ఎందుకంటే నైనికి ఒక బాబు పుట్టాడంట. నేను పెళ్లి చేసుకుని ఒకరోజు అవుతుంది, అప్పుడే బాబు అంట. ఎలానే ఏంటో నాకైతే అస్సలు అర్థం కావట్లేదబ్బా. లేట్ చేయకుండా మనమైతే హాస్పిటల్కి వెళ్ళాలి, పదండి. మై క్యూట్ తమ్ముడు ఎంత బాగున్నాడు చూడు వాస్మయ్య, భలే ఉన్నాడు అసలు. అవును వాస్మయ్య, వాడిని ఎత్తుకొని ఉయ్యాల్లో వేసి ఆడించాలని ఉంది నాకు. చూడు ఎంత ముద్దుగా ఉన్నాడు. నన్నే ప్రతి ఒక్కరు ముద్దుగా ఉన్నాను అంటారు, కానీ వీడి చూసావా నాకంటే ముద్దుగా బొద్దుగా భలే ఉన్నాడే. అయినా ముద్దుగా ఉండడం బొద్దుగా ఉండడం పక్క నుంచండ్రా, బాబు 1 డేలో పుట్టడం ఏంటి నాకు అర్థం కాక అడుగుతున్నాను. అదే కాకుండా నైని నార్మల్గానే ఉంది కదా, నాకేం అర్థం కావట్లేదు. డాక్టర్ గారు, ఏం డాక్టర్ గారు ఇది కావాలని చేస్తున్నారా ఏంటి? లేదు లేదు వాసు, డాక్టర్లకి కామెడీ చేయాల్సిన అవసరం లేదు. అది నీకు కూడా తెలిసిందే కదా. నిజంగానే ఆ బాబు నీ బాబే. DNA టెస్ట్ కూడా చేశాం. ఓరి దేవుడా, అది ఎలారా సాధ్యం? నాకు నమ్మబుద్ధి కావట్లేదు. ఒక్క నిమిషం, మైకిల్ గారు ఫోన్ చేస్తున్నాడు ఏంటి? హలో మైకిల్, చెప్పరా? ఏంటి? ఇక్కడేనరా, హాస్పిటల్ దగ్గర ఉన్నా. అదే నైనికి బాబు పుట్టాడు. ఏమోరా, నాకు కూడా అర్థం కావట్లేదు. సరే కానీ నువ్వేంటి ఎలా ఫోన్ చేసావు? ఏంటి, బీచ్ దగ్గరికా? ఎందుకు? అర్జెంటా? సరే సరే వస్తున్నానుండు. ఏంటి, ఎవరిని తీసుకురావద్దా? ఓకేలే వస్తున్నాను. రే షించాన్ డోరేమాన్, జాగ్రత్తగా ఉన్నానురా. నేనైతే ఒకసారి బీచ్ దగ్గరికి వెళ్తున్నాను. గాయస్, మన మైకిల్ గడైతే తొందరగా కొంచెం టెన్షన్తో ఎందుకో రమ్మని చెప్పేసి అన్నాడు. ఏదో ఇంపార్టెంట్ అనుకుంటా. మనమైతే తొందరగా బయలుదేరాలి. ఏదో కొంచెం ప్రాబ్లం వచ్చిందేమో అని నేనైతే అనుకుంటున్నాను, కానీ నైనికి తెలియకూడదని చెప్పేసి అన్నాడు. మరి ఎందుకో దేనికో నాకు కూడా అర్థం కావట్లేదు. మనం అక్కడికి వెళ్తేనే తెలుస్తుంది. లెట్స్ గో. చూడురా చూడు, నీ నైని ఇక్కడుంది. పాపం ఎవరో చంపేశారు. అక్కడ ఉన్నది నువ్వు చెప్పినటువంటి ఆ దయ్యమే అనిపిస్తుంది నాకు. నైని ఇలా మారి ఇలా నాటకం చేస్తున్నట్టు నాకైతే అనిపిస్తుంది. ఓరి దేవుడా, ఏంట్రా ఇది? నేను నమ్మలేకపోతున్నాను. నైని ఇక్కడుందా? వామ్మో, అంటే అది సెర్బియన్ డాన్సింగ్ లేడీయా? రే నాకేం అర్థం కావట్లేదురా. పాపం నైనిని చంపేసి ఆ మారువేషంలో వచ్చిందే ఏంటి? ఓరి నాయనో, అందుకే ఆ బాబు 1 డేలోనే పుట్టాడా? వాసుమా అయ్యా, ఎక్కడున్నావా? ఏంటి ఎక్కడికి వెళ్ళిపోయావని చెప్పేసి ఇందాక నుంచి వెతుకుతూనే ఉన్నాం. పాపం బొడ్డోడు ఇందాక నుంచి న్యాన్యా అని ఏడుస్తూనే ఉన్నాడు తెలుసా. మొత్తానికి ఎక్కడ తేలావు? అరే, చూడ్డానికి నైని అక్కలా ఉంది. ఎక్కడుంది నైని అక్క? అక్కడే ఉండాలి కదా. రే షించాన్, ఇక్కడున్నది నైనిరా, అక్కడున్నదే దయ్యం, సెర్బియన్ డాన్సింగ్ లేడీ. ఏం జరిగిందో తెలుసా? నైనిని చంపేసి మరి నన్ను పెళ్లి చేసుకుంది మారువేషంలో వచ్చి. తర్వాత ఇదిగో 1 డేలోనే ఈ బుడ్డోని కన్నది. ఓరి నాయనావు, నిజంగా సెర్బియన్ డాన్సింగ్ లేడీని పెళ్లి చేసుకున్నావు నువ్వు. కానీ ఏ మాటకా మాట, వీడు మాత్రం బాలే నచ్చాడు. వీడిని మాత్రం పంపించకు వాస్మయ్య. అబ్బా, ఎంత క్యూట్ గా అడిగావరా బుడ్డా. వాస్మయ్య, ఎత్తుకోవచ్చు కదా ఒకసారి పాపం. ఏం ఎత్తుకోవడరా బాబు? నాకైతే అసలు ఏం అర్థం కావట్లేదు. నా మైండ్ పనిచేయట్లేదు. వామ్మో, లాల్లా ఎత్తుకో అంటున్నాడు వీడు. ఏం ఎత్తుకోనరా నిన్ను? నువ్వు ఆ సెర్బియన్ డాన్సింగ్ లేడీకి పుట్టినాడు, కానీ నాకు కూడా పుట్టాడని చెప్పేసి డాక్టర్ గారు అంటున్నారు. ఏంట్రా, ఏమవుతుంది ఇక్కడ? నాకేం అర్థం కావట్లేదు అసలు. ఇప్పుడు వీడిని కూడా పెంచుకోవాలా నేను? దేవుడా, ఏదో ఒక దారి చూపించో. ఆ సెర్బియన్ డాన్సింగ్ లేడీకి నాకు ఎలా కట్టబెట్టావేంటి?